అమావాస్య అంటే ఏమీ గ్రహణం కాదు. మరి అమావాస్యకు ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయవచ్చునా లేదా? వచ్చేది మాఘమాసం. అన్ని శుభకార్యాలకు, మంగళకరమైన పనులకు, పండుగ పర్వదినాలకు నిలయమైన మాసం. అందుకుగాను ఇంటిని, పూజా గదిని అమావాస్య రోజున శుభ్రం చేయవచ్చునా లేదా? అసలు అమావాస్య రోజున ఎందుకు శుభ్రం చేయకూడదు అనే విషయాన్ని తెలియచేస్తూ మీకు ఈరోజు వీడియో అయితే షేర్ చేయబోతున్నానండి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. మనలో చాలామందికి ఈ డౌట్ అయితే ఉందండి. అమావాస్యకు ముందు శుభ్రం చేయాలా? అమావాస్య తర్వాత శుభ్రం చేయాలా అని. అమావాస్య ఏమి గ్రహణం కాదండి. ప్రతి నెలలో వచ్చే ఒక తిథి మాత్రమే. మరి అమావాస్య రోజున ఎందుకు ఇంటిని, పూజా గది శుభ్రం చేయకూడదు అంటే, ఏదైనా ఒక చిన్న పని మొదలుపెట్టడానికి మనం ఏదైనా మంచి రోజు చూసుకుంటూ ఉంటాం. అలాగా మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఈ అమావాస్య తిథి వేళ ప్రయాణాలు చెయ్యరు. అలాగే శుభకార్యాలు మొదలుపెట్టరు. కాబట్టి ఈ అమావాస్యను ఒక బ్లాక్ డేలా చూస్తారు. మరి అమావాస్య అంటే బ్లాక్ డేనా? కాదండి. మరి ప్రతి అమావాస్యకు కూడా ఏదో ఒక విశేషమైన పర్వదినం ఉంటూనే ఉంటుంది. అలాగే ఈ 2025 సంవత్సరంలో జనవరి 29వ తారీఖు చొల్లంగి అమావాస్య. ఈ రోజున ఎంతో మహిమగల దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది. మన ఛానల్లో ఈ చొల్లంగి అమావాస్య రోజున చేయవలసిన పూజా విధి విధానం గురించి పూర్తి వివరంగా ఒక వీడియో అయితే పెట్టున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. ఒక పక్కన ఇంటిని, పూజా గదిని అమావాస్య రోజున శుభ్రం చేయవచ్చునా లేదా అనే విషయాన్ని చెబుతూనే మరో పక్కన పూజా విధానాన్ని షేర్ చేస్తున్నారు ఏంటండి అని అడుగుతున్నారా? అవునండి. మన హిందూ పురాణాల ప్రకారం అమావాస్య రోజు కూడా పూజా విధానాన్ని ఆచరించవచ్చు. కాబట్టి అందుకని ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయకూడదు అని చెప్తూ ఉంటారు. మరి అమావాస్య తర్వాత ఖచ్చితంగా ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయాలా అంటే, అమావాస్య ఏమి గ్రహణం కాదండి. తప్పనిసరిగా ఖచ్చితంగా అమావాస్య తర్వాత ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయాలని నియమం అయితే లేదు. కానీ కొన్ని అమావాస్యలకు మాత్రం వెంటనే మనకి పండుగ పర్వదినాలు వస్తూ ఉంటాయి. అంటే నవరాత్రి సమయాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇంటిని, పూజా గదిని అమావాస్యకు ముందుగా శుభ్రం చేసుకోవటం వలన పూజని చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. అలాగే ఉదయాన్నే పూజ చేసుకోవటానికి ముందుగానే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అందులోనూ రాబోయేది మాఘమాసం. పండుగ పర్వదినాలకి, శుభకార్యాలకు నిలయమైన మాసం. కాబట్టి ముందుగానే ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. మరి మేము ఉద్యోగరీత్యా లేదా పీరియడ్ టైం వలన లేదా ఊరు వెళ్ళి వచ్చామండి. మరి ఇంటిని, పూజా గదిని అమావాస్య రోజు శుభ్రం చేయవచ్చునా అంటే, అది మీ ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుందండి. మీకు ఫస్ట్ నుంచి కూడా అమావాస్య రోజున శుభ్రం చేసే అలవాటు ఉన్నట్లయితే ఆ రోజున శుభ్రం చేయవచ్చు. అమావాస్య తర్వాత వెంటనే రాజశ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు మొదలవుతాయి. వెంటనే రథసప్తమి, వసంత పంచమి, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి రాబోతున్నాయి. అసలు మాఘమాసం ఎప్పుడు మొదలవుతుంది అంటే, శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షంలో 2025 సంవత్సరంలో జనవరి 29వ తారీఖు బుధవారం సాయంత్రం 6:52 నుంచి పాడ్యమి తిథితో మనకి మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది. అలాగే ఫిబ్రవరి 28వ తారీఖు శుక్రవారం ఉదయం 7:06 అమావాస్య తిథితో మనకి మాఘమాసం అనేది ముగుస్తుందండి. జనవరి 30వ తారీఖు గురువారం నుంచి మనకి మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచే మాఘమాసంలో రాజశ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు కూడా మొదలవుతున్నాయి. మాఘశుద్ధ పాడ్యమితో మొదలయ్యేటటువంటి రాజశ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు మొత్తం 9 రోజుల పాటు అమ్మవారి పూజా విధానము. ఇక ఫిబ్రవరి 28వ తారీఖు శుక్రవారంతో అమావాస్యతో మనకు మాఘమాసం అనేది ముగుస్తుంది. 2025 సంవత్సరంలో మొదలయ్యే శ్యామలా నవరాత్రులు తేలికగా ఇంట్లో మనం పూజ ఎలా చేయవచ్చు 9 రోజులు అనే విషయాన్ని అమ్మవారి గురించి పూర్తి వివరంగా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే అమ్మవారి యొక్క పూజా విధానం మన ఛానల్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. శ్యామలా నవరాత్రులను మాఘగుప్త నవరాత్రులని అంటారు. గుప్త నవరాత్రులు అంటే మన ఇంట్లో మనమే అమ్మవారి పూజ చేసి తరించిపోవడం అనమాట. అంతేగాని అంగు ఆర్భాటం లేకుండా అమ్మవారికి మనకు మనమే పూజ చేసుకోవటం అనే విషయాన్ని గుప్త నవరాత్రులు అని అంటారు. మరి ఈ 9 రోజుల పాటు అమ్మవారి పూజా విధానాన్ని ఆచరించిన వారు రథసప్తమి, వసంత పంచమి, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి అంటూ ఎన్నో పూజా విధానాలు మనకి ఈ మాఘమాసంలో వస్తూ ఉంటాయండి. అందుకుగాను ఇంటిని, పూజా గదిని ఈ నవరాత్రులు ఎవరైతే ఆచరించటం లేదో మరి మీరు శుభ్రం చేసుకోవచ్చా అంటే, శ్యామలా నవరాత్రి పూజా విధానం మొత్తం 9 రోజుల పాటు అమ్మవారికి అంకితం ఇవ్వబడినటువంటి ఈ 9 రోజులు కూడా ఎంతో పరమ పవిత్రమైనవండి. కాబట్టి పూజ చేసినా చేయకపోయినప్పటికీ కూడా అమ్మవారికి విశేషమైన రోజుల్లో ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయకుండా ఉండడమే మంచిది. లేదండి మరి మేము ఉద్యోగరీత్యా పీరియడ్ టైం వలన ఊరు వెళ్ళి వచ్చాము, మాకు ఇప్పటివరకు శుభ్రం చేయడం కుదరలేదు, మేమైతే పూజను ఆచరించడం లేదు కదా, మరి మేము ఇలా శుభ్రం చేసుకోవచ్చా అంటే, అది మీ ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుందండి. కాబట్టి రాబోయే పండుగల కోసం మేము ఆచరించిన పూజా విధానంలో ఇంటిని, పూజగా శుభ్రం చేసుకుంటాము అంటే శుభ్రం చేయవచ్చండి.
చాలామంది అడుగుతున్నారండి. వారం వారం కూడా పూజా గదిని శుభ్రం చేయాలా? లేదా ఎప్పుడు శుభ్రం చేయాలని అడుగుతున్నారండి. మంగళ, శుక్రవారాల్లో కాకుండా మిగతా రోజుల్లో ఎప్పుడైనా సరే ఇంటిని పూజా గది శుభ్రం చేయవచ్చు. కానీ మాఘమాసంలో మాత్రం మాఘపు ఆదివారాలు కూడా సూర్యనారాయణ మూర్తిని మనం పూజలు చేస్తూ ఉంటామండి. చాలా విశేషమైన రోజులు ఈ మాఘమాసంలో. కాబట్టి మాఘమాసంలో మాఘపు ఆదివారం వేళ కూడా ఇంటిని పూజా గదిని శుభ్రం చేయకూడదు. మనం ఏ పని చేసినా కూడా మంచి రోజు చూస్తూ ఉంటాం కదా! అందుకు గాను ఇంటిని పూజాంగం శుభ్రం చేసేటప్పుడు కూడా ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ మనం ఇంటిని పూజా గదిని కూడా శుభ్రం చేయవలసి ఉంటుంది. రాబోయే రోజుల్లో వచ్చే పండుగ పర్వదినాలన్నీ కూడా ఇంట్లో తేలికగా పూజను ఎలా చేసుకోవచ్చు అనే విషయాన్ని వీడియోస్ ద్వారా షేర్ చేస్తానండి. 2025 సంవత్సరంలో రథసప్తమి పండుగ ఫిబ్రవరి 4వ తారీఖు మంగళవారం నాడు వచ్చింది. తేలికగా పూజను ఇంట్లో ఏ విధంగా చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను. అలాగే వసంత పంచమి ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం నాడు వచ్చింది. శ్యామల నవరాత్రులు జనవరి 30వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు నాడు 9 రోజుల పాటు జరగనున్నాయి. వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ శ్రీ పంచమి రోజున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేపిస్తారు. అలాగే ఏదైనా ఒక శుభకార్యాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే శ్రీ పంచమి వేళ ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెడుతూ ఉంటారండి. కాబట్టి చాలా విశేషమైన పండుగ పర్వదినాలు రాబోతున్నాయి. కాబట్టి ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకొని పూజల కోసం ఇంటిని సిద్ధం చేయవచ్చు. తప్పనిసరిగా శుభ్రం చేయాలా అంటే ఎప్పుడు కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం వల్ల ఒక పాజిటివిటీ అనేది ఇంట్లో ఉంటుందని, నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మనం పూజ చేసేటప్పుడు కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసును లగ్నం చేసి పూజ చేయాలి అంటే మాత్రం ఎప్పుడు కూడా పూజా గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే పండుగ పర్వదినాలలో ఆ సాక్షాత్ భగవంతుడే ప్రతి ఇంటికి కూడా వస్తారు, మన ఇంట్లోనే ఉంటారని ఒక నమ్మకంగా పూజలు చేస్తూ ఉంటాము. కాబట్టి ఇలా పూజ చేసేటప్పుడు కూడా ఇంటిని పూజా గదిని శుభ్రం చేసి పూజ చేయడం చాలా మంచిది. ఇవేమీ కొత్తగా నేర్చుకునే విషయాలు ఏవైతే కాదండి. మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో ఆచరిస్తూ మనందరికీ చెబుతున్న విషయాలే. కాబట్టి కొత్తగా పెళ్లి చేసుకున్న వారైనా లేదా ఇప్పుడే పూజలు మొదలు పెడుతున్న వారికైనా సరే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. రాజశ్యామలదేవి నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యము నుంచి అయితే మొదలవుతున్నాయండి. ఒకవేళ పీరియడ్ టైం వల్ల కనుక మీరు పూజ చేయడం కుదరినట్లయితే 5వ రోజు నుంచి అయితే ఇంటిని శుభ్రం చేసుకుని అప్పుడు పూజా గదిని కూడా శుభ్రం చేసుకుని పూజ అయితే చేయవచ్చండి. పూజా గదిని శుభ్రం చేసేటప్పుడు ఎప్పుడు కూడా పీరియడ్ టైం అయిన తర్వాత 5వ రోజు కూడా మారు స్నానం చేసి అంటే తలంట స్నానం చేసి అప్పుడే పూజా గదిని శుభ్రం చేయవలసి ఉంటుందండి. మనం కూడా శుచి శుభ్రతతో ఉండి పూజా గదిని శుభ్రం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే పూజా గదిని శుభ్రం చేసేటప్పుడు తలంట స్నానం చేసే పూజా గదిని శుభ్రం చేయాలండి. ఇక ఈ విధంగా అయితే ఇంటిని పూజా గదిని అమావాస్యలో శుభ్రం చేయవచ్చునా లేదా అనే విషయం తెలియజేస్తూ మాఘమాసంలో వచ్చే పండుగల గురించి కూడా పూర్తి వివరంగా తెలుసుకున్నాం కదా. మీ అందరికి కూడా ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరెంతో మందికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.